అసలు ఈ స్కిల్ డెవలప్ మోడల్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో అమలైందో మొదటిగా అమలు చేసిన రాష్ట్రం గుజరాత్. ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు గుజరాత్లో అమలు చేశారు. అదే మోడల్ ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆంధ్ర రాష్ట్రం తర్వాత కర్ణాటక అమలు చేసింది, తమిళనాడు అమలు చేసింది, జార్ఖండ్ కూడా అమలు చేసింది. దాదాపు 2 లక్షల నంబర్ గుర్తుంది, 2 లక్షల పైచులకు మంది స్కిల్ డెవలప్మెంట్ ఈ మోడల్ ద్వారా నైపుణ్యం పొందారు. దాదాపు 1,30,000 మంది రైట్ ఉద్యోగాలు వచ్చింది. అమ్మా మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ నాకున్న అంచనా అవగాహన మేరకు 300 కోట్ల రూపాయలు. 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది. కానీ ఈ ప్రభుత్వం అది 3,000 కోట్ల రూపాయలు అవినీతి అనింది. 3,000 కోట్ల రూపాయలు అవినీతి. విచిత్రం ఏంటంటే రిమాండ్ రిపోర్ట్లో మీరు రిపోర్ట్లో చూస్తే ఎలాంటి ఆధారాలు చూపించలేదు. ఏదైతే డబ్బులు పోయినాయి అన్నారో, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వచ్చినాయి అన్నారో, ఎలాంటి ఆధారాలు లేకుండా 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. పెద్దమ్మ ఇప్పుడే చెప్పింది, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. 53 రోజులు బాబు గారిని ఎలా బంధించారో మనందరం చూసాం. కానీ సింహమే తల్లి. సింహం రోడ్డు పైన ఉన్న, జైల్లో ఉన్న సింహమే 53 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు కనుక సింహం లాగా బయటకు వచ్చాడు తల్లి. ఈ ప్రభుత్వం ఎంత పెరుకోదంటే తల్లి, కోర్టుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ వాళ్ళపైన ఉన్న కేసుల గురించి మాట్లాడకూడదు అని ఇంజంక్షన్ తీసుకొచ్చాడు. నన్ను వేరే కేసులో విచారించారు, అందుకే ఆ కేసు గురించి నేను మాట్లాడకూడదు తల్లి, నేను మాట్లాడలా. కానీ మిగతా కేసు గురించి మాట్లాడే హక్కు నాకు రాజ్యాంగం నుంచి నేను మాట్లాడుతున్నా. అంటే ఎంత పిరికి సన్నాసులు అండి వీళ్ళు. ఆధారం అంటే ప్రజల ముందర చెప్పాలి కదా, చెప్పలేరు తల్లి, ఎందుకంటే ఏనాడు తప్పు చేయలేదు. కానీ నీతి నిజాయితీగా బతికాం, అన్ని ప్రజల ముందర పెట్టాం. అది మాకున్న చిత్తశుద్ధి. ఇలా 2 లక్షల పైచిలుక యువకుల్ని ట్రైనింగ్ చేసింది. విచిత్రం ఏంటో చెప్పాలా తమ్ముడు, బాబు గారు జ్యుడిషియల్ రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా పాదయాత్ర ప్రారంభించాను. చాలామంది మీలాంటి యువకులు వచ్చి వాళ్ళు చెప్పారు, నా స్కిల్ డెవలప్మెంట్ వల్ల మేము ఈరోజు ఈ కంపెనీలో ఉన్నాం. ఈ గవర్నమెంట్లో ఒక్కసారి కాలేజీలో ఫీజు రీంబర్స్మెంట్ కింద జాయిన్ అయితే 3 years కానీ 4 years కానీ ఇక మళ్ళీ పిల్లల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. కానీ ఈ గవర్నమెంట్లో విద్యాదీవెన అని దానికి ఒక కొత్త పేరు పెట్టి పిల్లల్ని ప్రతి 3 నెలలకు ఒకసారి చాలా నరకేతన పెడుతున్నారు సార్. పెట్టినా సరే, ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నా సరే వాళ్ళకి ఫీజులు సకాలంలో వేయలేదు. ఈ సంవత్సరం అయితే 3 టర్మ్లు వేయలేదు. కాలేజీ వాళ్ళేమో మీకు టీసీలు ఇవ్వాలన్నా లేకపోతే మార్క్స్ మెమోలు ఇవ్వాలన్నా ఫీజు కడితేనే తీసుకోండి అంటున్నారు. పై చదువులకు వెళ్ళే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి మన గవర్నమెంట్ రాగానే వెంటనే బకాయి ఫీజులు చెల్లించాలని మేము కోరుకుంటున్నాం సార్. నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇస్ గ్లోబల్ బ్రాండ్. డావోస్లో నేను చూసాను కదా, ఇతర దేశ ప్రధానమంత్రులు కూడా ఆయన గుర్తిస్తారు, విష్ చేస్తారు. సింగపూర్ మంత్రిని కలవాలంటే డావోస్లో చాలా కష్టం. అలాంటిది మనం ఏర్పాటు చేసాం ఒక సెషన్ స్మార్ట్ సిటీస్ మీద. సింగపూర్ మంత్రులు వచ్చి అమరావతి గురించి మాట్లాడారు. దానన్నిటి కారణం ఒక వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు. నేను మన సిఐ ప్రతినిధులతో మాట్లాడాను. వాళ్ళకి ఒకటి కోరా, మేము ఒక లక్ష్యం పెట్టుకున్నాం, 20 లక్షల ఉద్యోగాల కల్పన. అది మీరు గో బై సెక్టర్, ఒక్కొక్క సెక్టర్ ఎన్ని ఉద్యోగాలు తీసుకురాగలుగుతారు, దాని కింద ఏ కంపెనీలు ఉన్నాయి, ఎవరెవరు ఇప్పుడు ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ లిస్ట్ రెడీ చేయండి. మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన వెంటనే అది టేకప్ చేస్తాం. ఆల్రెడీ నేను మాట్లాడుతూ మొదలుపెట్టాను. నెంబర్ 1. నెంబర్ 2, సిఐని నేను స్పెసిఫిక్గా అడిగింది ఏంటంటే, శాశ్వతంగా ఒక చట్టం రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటివ్ సంబంధించిన చట్టం చేస్తే అది సబ్సిక్వెంట్ ప్రభుత్వాలు మార్చకుండా ఏం చేయొచ్చు అని అడిగాను. ఇది ఎందుకు అడిగానంటే,
బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీలతో పీపీఏ ఫుల్ ఫామ్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ వాళ్ళతో ఒప్పందం కుదిరించుకున్నాం. ఆనాడు ₹2.25 ₹2.40 పర్ యూనిట్ కరెంట్ ఒప్పందం కుదిరించుకున్నాం. బాబు గారు ఏం చేశారంటే మరి రాబోయే 25 సంవత్సరాలు మనం ఎంత విద్యుత్ వాడతామో అది విజన్తో ముందు చూపుతో అది క్యాల్కులేట్ చేసి బ్యాక్వర్డ్గా ఎన్ని విండ్ ఫార్మ్స్ ఉండాలి, ఎన్ని సోలార్ ఫార్మ్స్ ఉండాలని అలాంటి కంపెనీలు అన్నీ తీసుకొచ్చి ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ అవసరం లేదని పీపీఎల్ రద్దు చేశాడు. కంపెనీలలో అందరూ అనుకున్నారు అమ్మయ్యా ఈ మహానుభావుడు పీపీఎల్ రద్దు చేశాడు, ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఈ ముఖ్యమంత్రి గారు ఎంత తెలివి తక్కువ వ్యక్తి అంటే అదే కరెంటుని మళ్ళీ ₹10 చొప్పున యూనిట్ ₹10 చొప్పున మార్కెట్లో కొనేడుతుంది. ఇప్పుడు ఆ భారం అంతా మన నెత్తి మీద పడుతుంది. ఏమా కరెంటు బిల్ వచ్చిందా ఈ నెల? ఏప్రిల్ మాసం కరెంటు బిల్ వచ్చిందా? సారీ మార్చి మాసం బిల్లు ఏప్రిల్ వస్తుంది. ఏప్రిల్ బిల్ వచ్చిందా? అది ఎంత దారుణంగా పెరిగినాయి. గతంలో 100లో వచ్చేది ఇప్పుడు 1000లో వచ్చే బిల్లు 15,000లో వస్తున్నాయి. దానికి కారణం ఒకే ఒక నిర్ణయం, పీపీఎల్ రద్దు చేస్తాం. సో అందుకే సిఐఏ ప్రతినిధులతో నేను చర్చించాను. భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఒక పకడ్బందీ బిల్ ఏర్పాటు చేస్తే దానికి సేఫ్ గార్డ్స్ కూడా పెట్టారా లేదా, ఎలా సేఫ్ గార్డ్స్ ఏర్పాటు చేయాలి, ఒక కంపెనీ కానీ ఒక సెక్టర్ కానీ మనము ఇన్సెంటివ్స్ పాలసీ తీసుకొచ్చినప్పుడు ఇతర ప్రభుత్వాలు వచ్చి మార్చకుండా చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. సో వీ వాంట్ టు వర్క్ ఆన్ దట్. రెండోది మనందరం చూసాం, దేశంలో దశాబ్దాలుగా నిరుపేద కుటుంబాలు అక్కడ బతుకుతున్నారు. 2014 నుంచి 2019 వరకు ఇది చంద్రబాబు నాయుడు గారు గుర్తించి అటు విజయవాడలో భూముల్ని రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూ హక్కు కల్పించారు. విశాఖపట్నంలో సింహాచలం భూములకి చెందిన దాంట్లో కూడా వేలాది మంది నివసిస్తుంటే ఆ భూములు కూడా రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూ హక్కు కల్పించారు. అదే ఆదర్శంగా తీసుకుంటాడు మీ లోకేష్. ప్రజలకి అక్కడనే వాళ్ళకి పట్టాలు అందించే బాధ్యత, అంటే శాశ్వత భూ హక్కు కల్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. థ్యాంక్ యూ. చూసాం అమర్ రాజా అనే కంపెనీ తల్లి ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ పన్ను కట్టే కంపెనీ, హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అమర్ రాజా బ్యాటరీస్. అలాంటి కంపెనీ పైన పొల్యూషన్ ప్రావిడెంట్ ఫండ్ దగ్గర నుంచి, అంటే మన లేబర్ బోర్డు నుంచి ఇట్లా దాదాపు 10 ప్రభుత్వ రెగ్యులేటరీ బాడీస్ నుంచి పంపించి రేడ్లు చేయించారు. కానీ అక్కడ ఏం దొరకల. కానీ ఎంత హెరాస్మెంట్ చేశారో ఆలోచించారు. దానివల్ల అమర్ రాజా అనే కంపెనీ ఒక నిర్ణయం తీసుకుంది, ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడి పెట్టము. వాళ్ళ అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేసే ఇన్వెస్ట్మెంట్ ఈరోజు తెలంగాణకి వెళ్ళిపోయింది. ఆ ఒక్క ఇన్వెస్ట్మెంట్ పోవటం వల్ల 20,000 మంది మన బిడ్డలు ఉద్యోగాలు కోల్పోయారు. 20,000 మంది. ఇట్లా అన్ని కంపెనీలు హెరాస్ చేశారు, అన్ని యూనివర్సిటీలు హెరాస్ చేశారు, ఉద్యోగస్తులు హెరాస్ చేశారు, మైన్ ఓనర్స్ని హెరాస్ చేశారు, అందరిని ఇబ్బంది పెట్టారు. దానివల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎవడు పెట్టుబడులు పెట్టారు, ఏ కంపెనీ పెట్టుబడులు పెట్టారు. మీరు ఐటీలో ఉన్నారు, యూ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ డేటా సెంటర్స్. దట్ ఈస్ ద నెక్స్ట్ వేవ్. డేటా సెంటర్స్ దాని బేసిస్గా మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద నెక్స్ట్ వేవ్. ఇది 2016లో మేము గుర్తించి దానికి ప్రత్యేక పాలసీ తీసుకొచ్చాం. ఆ పాలసీలో భాగంగా అదాని వాళ్ళు పెద్ద ఎత్తున విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేస్తారని వస్తే నేను ఆనాడు దగ్గరుండి భూములు కేటాయించి గౌతమ్ అదాని గారు వస్తే ఆయన తీసుకెళ్లి భూమి చూపించి రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ కట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు అదే డేటా సెంటర్ హైదరాబాద్, ఐ థింక్ హైదరాబాద్ అండ్ అదర్ సిటీ ముంబైలో ఇన్వెస్ట్ చేశారు. నా క్వశ్చన్ ఏంటంటే, కోవిడ్ పుణ్యం అంట మేము లాస్ట్ 3-4 years నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నామండి. నౌ వీఆర్ అబౌట్ టు మూవ్ టు బెంగళూరు ఆర్ హైదరాబాద్ అగైన్. సో స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, చాలా కంపెనీస్కి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయే కానివ్వండి, చాలా విట్నెస్ చేస్తున్నాం. ఎన్ని కంపెనీస్ వెళ్ళిపోతున్నాయి, తరలిపోతున్నాయి ఇక్కడ నుంచి, ల్యాక్ ఆఫ్ పాలసీ మేకింగ్ అనే దాని గురించి.
అలా వెళ్ళిపోయే కంపెనీస్కి మళ్ళా వాళ్ళతో ఒక పాజిటివ్ హోప్ తీసుకొచ్చి మీరు మళ్ళీ ఇక్కడ తీసుకురావడానికి మీ దగ్గర ఉన్న స్ట్రాటజీ ఏంటి? చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. గతంలో ఎట్లయితే ఫీ రీయింబర్స్మెంట్ విధానం ఉండేదో ఆ విధానం మేము అమలు చేస్తాం. పీజీ ఫీ రీయింబర్స్మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్, విదేశీ విద్య లాంటి కార్యక్రమాలు మళ్ళీ అమలు చేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. అది ఫస్ట్, మొదటి నిర్ణయం. వి విల్ ఇంప్లిమెంట్. రెండోది, మీలాంటి తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల్ని బాగా చదివించడానికి మీరు కాలేజీకి పంపిస్తారు. ఈ ప్రభుత్వం సకాలంగా ఆ విద్యా దీవెన డబ్బులు వేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దానివల్ల మీకు మార్క్ లిస్ట్ రావట్లేదు. బాగా చదువుకునే సమయంలో ఏదో ఎగ్జామ్ రాయాలంటే హాల్ టికెట్ కూడా ఇవ్వట్లేదు. ఇది నేను మదన్పల్లి నియోజకవర్గంలో ఒక పెద్ద నాకు చెప్పాడు. ఆయన 1,80,000 రూపాయలు అప్పు చేసి కాలేజీ కట్టి మార్క్ లిస్ట్ తీసుకున్నాడంట వాళ్ళ అమ్మాయికి. ఆయన చెప్పాడు, నాకంటే వెసులుబాటు ఉంది, బ్యాంకు వాళ్ళు ఇచ్చారు, నాలాగా లక్షలాది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి, మీరు ఏదో ఒకటి చేయండి అంటే ఆనాడే చెప్పారు. 6 లక్షల మంది అంటే 6 లక్షల కుటుంబాలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కుటుంబాలకి డైరెక్ట్గా యూనివర్సిటీకి 1 టైం సెటిల్మెంట్ చేసి కాలేజీలకి డబ్బులు వేసి ఆ మార్క్ లిస్టులు అందజేసే బాధ్యత నేను తీసుకుంటానని ఆనాడే హామీ ఇచ్చా. ఆ హామీకి మీ లోకేష్ కట్టుబడి ఉన్నారు. థ్యాంక్ యూ. దగ్గర నుంచి తాడేపల్లి పట్టణం చూసుకున్నా, అటు నుంచి మళ్ళీ మంగళగిరిలో కూడా కొన్ని వార్డులో కొండపోరంబోకు ఎస్ఐన్ భూముల్లో, ఫారెస్ట్, రైల్వే భూములు